దండము స్వరము సరవర దండము శ్రీ పోగులు సకల ధర్మములను నీవు కాల జ్ఞాన వాకు నీవు కాలముగా భక్తిని సాకార బ్రహ్మము సంపూర్ణ స్వామి ఏరపైన చేరే బంధును పల్లె కారుణ్య మూర్తి వైకనతో మరి నీవే దత్తమ్మ దారిలే కోరి అల్లాడు పల్లెల్లో వరిపోతులు రయ్యలల్ల పరిపూర్ణము మొల్లలాడి కల్ల కలిదోషములల్లా కలిగి కలిమల్లయ్య పురాణి వాస గోవింద మామను కోర్చేదు నీవు సంసారము నిలిపితివి దేవాది దేవులకు దేవుడు భావింపగా వీర బ్రహ్మము నీకు జయమంగళం గోవిందమా నన్ను కోల్చేదు నీవు సంసారము నిలిపితివి దేవాది దేవులకు దేవుడు భావింపగా వీర బ్రహ్మము నీకు జయమంగళం జయ జయ మంగళం జయ జయ మంగళం జయ అమ్మా ఈశ్వరి తాతగారు అమ్మా ఈశ్వరి తాతగారు జగముల కడు మాయల చే అఖండితముగా సృష్టి చేసి అఖిలము నీవై జగముల మాయల గౌడని జగదీశ్వరమగు నీకు జయమగుగాక తాతగారు నన్ను పిలిపించిన కారణం ఏమేమి ఉండవచ్చును తాతగారు? అమ్మా ఈశ్వరి కారణము లేకుండానే పిలిపించిందనుకుంటే మా తల్లి ఓధుమ తోడు దయనుమా తుదినే కుల సిద్ధుడిపుడు తొలి జన్మ ఫలం బాదేశమైన అమ్మా ఈశ్వరి తాతగారు ఏదంతరాజ్యమెల్లా
చెప్పినడు ఆధార మధు ముక్తి సాధన గోరితే ఆధార మధు ముక్తి సాధన గోరితే ఏ దారి చూపిన ఎందు బొమ్మన్నబోదు వినడాయే వలధని చెప్ప వినడాయి తాతగారు వాని మనసులెట్టున్నదో జ్ఞానము కావలయనన్నగాని జడులకు పని భూని చెప్పకూడదు. తాతగారు అనుభవ సాదృశ్యమైన అగపాడుగాక వాణి చెయ్య లగపాడుగాక జనని జనకులైన తనయుని గుణములు జనని జనకులైన తనయుని గుణములు కనిపెట్టవలే గాని కనికారముండేనా లగపాడుగాక వాణి చెయ్య లగపాడుగాక తాతగారు కన్న తల్లిదండ్రులు సైతము కుమారుడికి మంచి బుద్ధులు తెలియకముందే పెత్తనం ఇవ్వకూడదని మీరులే వసించదురుగా తాతయ్య. అవును తల్లి అవును. అట్టి తరి ఈయనకి ఎట్లా ఉపదేశం ఇచ్చెదరు. ఒకవేళ పసిసనమున పేరాసిచే వాడు అడిగినే చూడు. సప్తరదోషమనుడు గుణముల చేత వేట జోదము వాదము మద్యపానము కఠినత్వము జోరత్వము అన్వష్ట మదముల చేత కులమద ధనమద ఇజ్జమద శ్రీలమద యవనమద అర్జునమద అను అష్ట మదముల చేత వ్యజారిలుసు దారియు గనక తప్పించుతున్న ఈ పశువానికి ఆ పరసయోగం చెప్తే అంత ఆశ్చర్యకరం తాతగారు, ఎంత ఆశ్చర్యకరము. అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మానుభవము ఈస్పాని భవ శివయోగము అడిగినప్పుడు చెప్పగూడునా అడిగినప్పుడు చెప్పుటకు ఇది పటుకుల తల భ్రాంతి జన్యం అడిగినప్పుడు నుడిగి నిర్మల మగును మాయను గడిచి నిలిచిన స్వానుభవమి అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మానుభవము ఈస్పాని భవ శివయోగము అడిగినప్పుడు చెప్పగూడునా ధనవు సంపదయు కాననిసియుండిన గురువు సొమ్మన్ ధనవు వెనుకొని కాసుకొని బహుదిన దినములు సేవ చేయు గుణములు మూడడిగిపోవునా జీవితరులకు తనువులుడితే తాగు తెలియునా షడ్వర్గవంలో దుడుకులై వరదన్నకుండునా అనయమున సరిశోభితంబు ఆత్మతాత్మము తెలియలేక అనయమున సునకమున తని బుద్ధి తెరుగక మనుషు నిలకటలేని వారి అడిగినప్పుడు చెప్పబోతున్నా బ్రహ్మానుభవము ఈస్పాని భవ శివయోగము అడిగినప్పుడు చెప్పబోతున్నా నిరతముగ పాత్రయంబున మరిగి కన్ను మిన్నుగానక నిరతముగా పొరలు సునివిచి యాది గుణములు పోడి మెరగక నరుల కొంద దురితమని పడి పొరలు మరుగెరకలేక నరక కోపము నందు పరముడకు శ్రీ బోతులూరి గురువుడకు శ్రీ వీర బ్రహ్మం పరముడకు కరణ సరచితి మందు వారికి దరియు దార్యు లేని వారి అడిగినప్పుడు చెప్పబోదు బ్రహ్మానుభవము
ఈశ్వాని భవ శివయోగము అడిగినప్పుడు చెప్పబోదు తక్కునను సంసారి జలదిలో ముక్కు ముందగా మురిగి ఎందున తక్కునను చిక్కి పొరలుతు ఇంద్రియంబులు టక్కలెరగలేక పెద్ద పెక్కు సంసారంబులు మోక్షంబు కొరక చక్రవర్తులు రాజులు రాజాదురాజులు గురిని పంతనగాసియుండీరు దృశ్యాదులంతా దిక్కు తెలియక అడిగి చేకీరు నిక్కముగ మోక్షంబు జంగడు నిలకటదియో తెలియనేక నిక్కముగా తక్కినట్టే మాట్లాడుతూ దైక సూత్రల మన్నమా అడిగినప్పుడు చెప్పగోడునా బ్రహ్మానుభవము ఈశ్వాని భవ పర శివయోగము అడిగినప్పుడు చెప్పగోడునా అడిగినప్పుడు చెప్పగోడునా గారు అమ్మా ఈశ్వరి, తాతగారు మా సిద్ధునకు పరిచయం ఉంది నాకు. అటులనే పరీక్షింపు తల్లి, అటులనే పరీక్షింపము. ఈ సింహాసనమును అధిష్ఠింపము తల్లి, ఈ సింహాసనమును అధిష్ఠింపము. నాకు పూజా సమయం అవుతున్నది, నేను పూజామందిరం అనుకోబోదును. ఆహా, ఈమెయే కాబోలు మద్గురువరేణ్యులు వెచ్చించిన జగన్మాత. హే మాతా మహేశ్వరి, అమ్మా వందనామమ్మా జగదీశ్వరి, వందనామమ్మా వందనామిదిగో ఆనంద స్వరూపిణి, వందనామిదిగో ఆనంద స్వరూపిణి, బిందు నాదు కళలు దిండియున్న జననీ, వందనామమ్మా జగదీశ్వరి, వందనామమ్మా ఈడా పింగళకు నడుమన ఉన్న నాగా కన్యకు, ఉడువాక విడువాక చెడుగాక ఎడుగాక, ఉడువాక విడువాక చెడుగాక ఎడుగాక, గడవు చేయక మీరు పాండవారు, వందనామమ్మా జగదీశ్వరి, వందనామమ్మా పంచభూతమూల సంచితమూల అణచి కొంచమూల, ఎంచి ఎంచకాను ఏ పంచానాలే కాను, ఎంచి ఎంచకాను ఏ పంచానాలే కాను, నీ
చేయున్నట్టి ప్రపంచ స్వరూపిణి వందనమమ్మ జగదీశ్వరి వందనమమ్మ కారణమును దూరీకృత చారుడనన్ను వేరు చేయక మీరు కారణాన్ని చేయు వేరు చేయక మీరు కారణాన్ని చేయు దారి చూపుము పోతులూరి ఈశ్వరి నాకు వందనమమ్మ జగదీశ్వరి వందనమమ్మ అమ్మా ఈశ్వరి ఈ ధేనును రక్షించు భారమని ఏందే ఉన్నది తల్లి రక్షంపము రక్షంపము పాహిమాం పాహిమాం నాయనా సిద్ధ అమ్మా సాధువారాణిషు జ్ఞానము సిద్ధ రాముచే గురు భక్తుడై మాత రాముచే గురు భక్తుడై మాత వేదమును రాధము చేయత సాధకంబు వజించి త్రివుద ప్రసాదదన్నులౌతు పూర్ణ సాధకంబు సమాధి నిద్దను జన్మి తన్మయమగ్నుడై జన్మైదు కావల సాధుపారాణి జ్ఞానము సిద్ధ ఏదారి తెలియని వాడా నన్ను ఆధారింపుముదయ కూడా ఏదారి చూపిన ఈశ్వరి మీరాని ఏదారి నాదో మనంబున నమ్మియున్నానమ్మా ఆదరంబున బ్రోచి మీరలు ఆది మూలము తల్పమాయను ఆదులిడదగ దోషి పాదములు ఏదారి తెలియాలి వాడా నన్ను ఆధారింపుముదయ తోడా నిరతాపకాశము కూడా సిద్ధ నిరసద్గురు ఇదిగా కడియలో నీ పూరయ్యాచార్య ఇదిగా కడియలో నీ పూరయ్యాచార్య బలదూడైన వీర బ్రహ్మము స్మరణ చేయుడు ఆశ్రయింపుము కరుణు కల్పము వారి చేత స్మరణ చేయుడు చిద పదార్థము పైన దేవము ముని గటించిన గనుడు నిరతాపకాశము చూడా సిద్ధ సద్గురు దాడా జననీ మృత్యుదా ఈశ్వరమ్మ జననీ మృత్యుదా ఈశ్వరమ్మ నన్ను దుర్గానుడని పలుపాటమ్మా ఏదారి చూపిన ఈశ్వరి మీరాని ఏదారి నాదు మనంబున నమ్మియున్నానమ్మా ఆదరంబున బ్రోచి మీరలు ఆది మూలము తల్పు మాయను
పాదములు విడువంగదాలను మమ్ముతోవు ఈశ్వరమ్మ జననీ మృత్యదాగీశ్వరమ్మ నన్ను దుర్గానుడని తలుపారమ్మ అనుగుణంబులు వీడ రాదు ఎన్ని తత్వములను చెప్పరాదు సంచారించిన తత్వములనుడు సంచారించిన తత్వములనుడు జననీ జనకుల శుక్ల మునుసోని తంబోనా ఆదరంబుల పోసి మీరను నాది మూలను జల్పమాయను వనరుగా అవయములు ఏర్పడి వైపుగా నొక గర్భగోలు అందు నవమోదములు సంజనతమై మాయను ఎంపగా తనుగోనంబులు మీద రాదు ఎన్ని తత్వములను చెప్ప రాదు నాయనా సిద్ధ అమ్మా మా తాతగారు పూజలో సేవలు చేయట సామాన్యం అనుకుంటువా నాయన ఎలాగు చేయవలేను సెలవిండు తల్లి సామాన్యమటోయి మా తాత పూజ చేయుట సామాన్యమటోయి మూడు ఇల్లు ముచ్చి పిచ్చమడగాలి 5 బండములకి అన్నం ఉండాలి మూడు ఇల్లు ముచ్చి పిచ్చమడగాలి 5 బండములకి అన్నం ఉండాలి 9 మందికి బట్టి పెట్టాలి 10వ వారికి సామాన్యమటోయి మా తాత పూజ చేయుట సామాన్యమటోయి ఆరు చక్రముల బండి దేవాలి 8 గుర్రాలు వేసి కట్టాలి 6 చక్రముల బండి దేవాలి 8 గుర్రాలు వేసి కట్టాలి 9వ గుర్రాన్ని కళ్ళం పట్టాలి 10వ గుర్రాన్ని సామాన్యమటోయి మా తాత పూజ చేయుట సామాన్యమటోయి పట్టపౌలు పచ్చి కర్ర కొట్టాలి సిగ్గు చీకట్లోనే ఎండ పెట్టాలి పట్టపౌలు పచ్చి కర్ర కొట్టాలి సిగ్గు చీకట్లోనే ఎండ పెట్టాలి ఎంపౌలు లేని పూజ చేయి సామాన్యమటోయి ఏరులేని మరి ర్యాకు దేవాలి భూమి లేని చోట ఇస్తలేయాలి ఏరులేని మరి ర్యాకు దేవాలి భూమి లేని చోట ఇస్తలేయాలి ప్రేమ లేని వాడిని పిలుచుకోవచ్చు ప్రేమలో పొన్నం పెట్టి సామాన్యమటోయి మా తాత పూజ చేయి సామాన్యమటోయి దాసదాసులకు దాసు కావాలి దేశ నగురులకు దోసులు కావాలి దాసదాసులకు దాసు కావాలి దేశ నగురులకు దోసులు కావాలి దాసలంటకములు దాసు కావాలి ప్రజల పూజని సామాన్యమటోయి మా తాత పూజ చేయుట సామాన్యమటోయి తల్లి లేని బిడ్డను పెంచాలి తండ్రి లేని వారికి ఇచ్చి చేయాలి తల్లి లేని బిడ్డను పెంచాలి తండ్రి లేని వారికి ఇచ్చి చేయాలి కత్తి పంప సామాన్యమటోయి మా తాత పూజ చేయుట సామాన్యమటోయి శివగురుని పూజ చేయుట సామాన్యమటోయి ఆహా చక్కగా తెలిపినారు తల్లి చాలా చక్కగా వివరించినారు ఈశ్వరి నిన్నే నమ్మితి ఓ లోకమాత ఈశ్వరి నిన్నే నమ్మితి ఈశ్వరమ్మవు నీవుగాక మోక్షమివ్వా ఎవరి వశము ఈశ్వరమ్మవు సాక్షి పెట్టి నిన్ను నేనొక దీక్ష పూజించు తల్లి ఈశ్వరి నిన్నే నమ్మితి ఓ లోకమాత ఈశ్వరి నిన్నే నమ్మితి భక్త కోటి జనులకు ముక్తినిచ్చిన ఈశ్వరమ్మము భక్త కోటి శక్తి రూప
రూపము దాల్చి నీవు భక్తులను ఈశ్వరీ నమ్మితి భూలోకమాత ఈశ్వరీ నమ్మితి చూపులో నా రూపమాయ రూపు చూపు ఏకమాయ చూపులో నా ఈశ్వరీ భూలోకమాత ఈశ్వరీ భూలోకమాత అమ్మా ఈశ్వరి, తాతగారు సిద్ధుని పరీక్షించి చూసిదివా తల్లి? తాతగారు సిద్ధుడు సామాన్యమైన మానవుడు కాదు, ఏలైనా పరమ భక్తుడైన పరం జ్యోతి. సిద్ధునకు పరిచయం తెలుపుటకు నాకు ఏమాత్రం సంశయం లేదు. ఇక నేను పోయి వచ్చేదను, నాకు సెలవు సంగుడు. మంచిది, పోయిరమ్ము తల్లి, నీకు శుభం కలుగునుగాక. అమరోజు రామకృష్ణ గారు నన్ను ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చల్లగా కాచి కాపాడాలని ప్రార్థన. నాయనా సిద్ధ, గురుదేవా, సుజ్ఞాన పదంబు గ్రహింప, సుగుడాదిరుసులకు శోధింప, జపతపముల చే సకల బాధలు చెంది చిరకాలమునకు ప్రసిద్ధులైది. అది ఎట్లో ఇనుము నాయన. చిత్తము గురుదేవా. నీవు ఎనగోరేదము ధనము ధనము మనసు సద్గురు ధనము ధనము మనసు సద్గురు వనజాబులకు నప్ప మనసీను దయాబు మనసి పూర్ణ సమాధి యోగము కనుక సాధ్యము కాక స్వల్పము మనసి పూర్ణ సమాధి యోగము కనుక సాధ్యము కాక స్వల్ప వనజప వరుద్రాతి సురులకు వశము గణపతి వినరారి ఏ రీతి వినుమన్నా గాని ఆజ్ఞ మీరాక నడిచేదాపుని కోరితి మీ పాద సరసములు నాదు కోరితి హృత్సారసమున నిలిపి ఆరాధింపాము వారమది వీక్షింప దుఃఖ నివారణం వైజనన మరణ వికారరహితం వై సదా పరిపూరితం వై నిజము గంపడు ఏ రీతి వినుమన్నా గాని ఆజ్ఞ మీరాక నడిచేదాపుని దారుణి ఘోర సంసార వరది నాడ దారుణి ఘోర సంసార వరది నాడ దారి దలియగమును పాప శోకము సుధన వంచ పరితాపమున తపమల్ల గడియును సుధన వంచ పరితాపమున తపమల్ల గడియు పారి గొర్రెల నీవు ఎనగోరే
పాద పాడి నన్ను రక్షింప నీదే ధారాము నన్ను సేవింప. గురుదేవా, పూర్వజన్మంబులో నేను మీకు శిష్యుడనైతిని స్వామి. మరలా మీ శిష్యుడను గాగోరుచుంటిని. నన్ను అనుగ్రహింపము తండ్రి, అనుగ్రహింపము. నాయనా సిద్ధ, పూర్వజన్మమున నా శిష్యుడనంటివి. ఎట్లయితివో అందు ఏమి జరిగినదో వివరముగా తెలుపము నాయన. అలాగునే తెలిపేదను గురుదేవా. పూర్వము కాశీపురము పాలించు విజయసింహుడు అను క్షత్రుని ఇంట ఆనందవర్మయను నామమున జన్మించి తిని. నాకు 16 వత్సరములు వచ్చేసరికి వేటాడవలనను కుతూహలము కలిగినది. సఖులతో కూడి సమీప అరణ్యమునకేగి వేటాడి వేటాడి అలసి ఒక కొలను చెంతకుపోయి దాహము తీర్చుకొని ఒక వటవృక్షము క్రింద విశ్రాంతి తీసుకొని చుండగా అంతవరకు కడుపు నిండుగా కసవు మేసిన గోవు ఆ కొలను చెంతకు దాహము తీర్చుకొనుటకే వచ్చుచున్నది. అప్పటి వరకు పొదమాటన పుంచి ఉన్న పులి అమాంతముగా ఆ గోవుపైకి దుముక చూపి అది చూసి సహింపజాలని నేను ఆ పులిపైకి బాణము ఎక్కుపెట్టి తిని. కానీ నా కర్మవశాత్తుగా ఆ బాణము గురి తప్పి గోవు గుండెను చీల్చివేసినది గురుదేవా, గోవు గుండెను చీల్చివేసినది. అప్పుడు కరుణా హృదయులైన మీరు ఆ గోవును మంత్ర విభూది చే బ్రతికించి తదుపరి జన్మమున గరిమిరెడ్డి వెంకటరెడ్డిని జన్మించి తిని. అచ్చట మీరు భక్తులందరకు కాలజ్ఞాన వాక్యములు వివరించుచుండగా ఈ విధముగా నేను మీతో పందెము వడ్డి తిని గురుదేవా. ఏమని నాయన? ఓజీ యోగీంద్ర, నా ఇంటనున్న కర్రి గోవునకు ఏ దూడ జన్మించునో ఆనతీయమనగా మీరు ఘడియలు లెక్కించుచు బాలక అన్ని సలక్షణములు గల కోడదూడ జన్మింపగలదని మీరు చెప్పి ఉంటుంది కదా స్వామి. అంతట పరుగు పరుగును వెళ్ళి పశువుల కష్టములో కట్టివేయబడిన గోవును అమాంతముగా గర్భము కోసి చూడగా గురుదేవా, మీరు చెప్పినట్లు అన్ని సలక్షణములు గల కోడెదూడయే జీవము పాసి ఉన్నది తండ్రి. అన్ని సలక్షణములు గల కోడెదూడయే జీవము పాసి ఉన్నది గురుదేవా. అంతటా పరుగు పరుగును వచ్చి మీ పాదములపై బడి నేను చేసిన ఘోరమును తెలిపి తిని. అప్పుడు మీరు బాలక, గోహత్య మహాపాతకము కావున ఈ జన్మమంతయు దేశ దేశములు తిరుగుచు తదుపరి జన్మమున పింజారి వానింట జన్మించి మదీయ పాదసేవ చేసేదవు బాలక అని చెప్పి ఇది ఏ స్వామి నా పూర్వజన్మ వృత్తాంతము. తోడి తోడి పరతత్వాధిక రూపము స్థిరముగా వినగారి ఏక చిత్తము తోడం నిరతము నిన్ను గోరితే నిరతము అరమర జయంగవలదు ఆశాశరణ్యా కరుణింపావో అప్పాశరణ్యా పరిశీలాకులుడాని మదినెంచెదరు గాని పరిశీలాకులుడాని మదినెంచెదరు గాని హర్షంపాదగు నన్ను హర్షంపాదగు నన్ను అభయామీయకబూని ఆత్మాశరణ్యా కరుణింపావో అప్పాశరణ్యా
కరుణించి నన్ను రక్షింపము తండ్రి, రక్షింపము. ఓం నమ శివాయ. నాయనా సిద్ధ, గురుదేవా, ఇన్ని నాళ్ళ బట్టి ఎదురు చూసినది నీ కొరకే నాయన, నీ కొరకే. మాంసపిండంబకు నిన్ను మంత్రపిండముకు మార్చేదను. ఆహా, ధన్యుడను స్వామి. ధన్యుడనైతిని మహాత్మా, ధన్యుడనైతిని తండ్రి. నాయనా సిద్ధ, గురుదేవా, చూడుము. శశరాచర శుద్ధి కారణమెలుగు అది రాజ్యాధారమైన వెలుగు సోల సూక్ష విరాగిత గోపితంపై వెలుగు పురుతాఖిల పరిపూర్ణ వెలుగు బ్రహ్మాండ నిర్భర పరంపర వెలుగు బ్రహ్మ విష్ణు శివాక్షరం యమై వెలుగు బ్రహ్మ విష్ణు శివాక్షరం యమై వెలుగు గురుడు కృపచే గురువు గురుపు తెలియని వెలుగు. నాయన సిద్ధ, ఆ వెలుగు నీళ్ళతో వేద మధ్యను చిద్రూపమైన జన్మేల చాల విశాల దివ్యమూల చేల బ్రహ్మను నీలతో వేదాలను చిద్రూపమైన గురుదేవా, ధన్యుడనైతిని మహాత్మా, ధన్యుడనైతిని. ఓం నమ శివాయ. గురుదేవ నన్ను బ్రోచితివా, సకల సంశయములు మాపితివా. గురుదేవ నన్ను బ్రోచితివా, సకల సంశయములు మాపితివా. బహుజన్మముల బంధనంగు తను వదలిపోయేది సమయమందు. బహుజన్మ పావనమాయే జన్మందు అది ఏమో నీ కరుణామృతందు. పావనమాయే జన్మందు అది ఏమో నీ కరుణామృతందు. గురుదేవ నన్ను బోధితివా, సకల సంశయములు బాధితివా. ద్వాదశి చోదశి బోధయో దాటిలేనట్టి గురు రాజ బాటయో. ద్వాదశి చోదశి బోధయో గురు రాజ బాటయో. దీనికి సాటి ఏమీ లేదు గురువరా, మమ్ము కావగబోసి గురువరా. గురుదేవ మమ్ము బ్రోచితివా, సకల సంశయములు బాపితివా. గురుదేవ నన్ను
సకల సంశయములు బాపితివా. గురుదేవా నాయన సిద్ధ, పూజకు వేళైనది, పూజా మందిరం అనుకు పోవదము రమ్ము నాయన రమ్ము. చిత్తము గురుదేవా.